అమ్మాయి ఏంటి స్ట్రెంత్ పెరగట్లా? రెస్ట్‌కి వెళ్ళిపోయారా? 5 మినిట్స్ అయింది మనకి 12:30కే కదా! 12:35 అయినా సరే జాయిన్ అవ్వట్లేదు. లేకపోతే టాపిక్ అలా బోర్‌గా ఉందా? మనకి రేపు టాపిక్ మంచిది. మనం ఫస్ట్ ఫిట్, బెస్ట్ ఫిట్, షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ఎలా చేసామో సేమ్ అలోకేషన్ మెథడ్స్. రేపు టాపిక్ బాగుంటుంది. రేపు ఫస్ట్ అవరే ఉంటుంది క్లాస్. ఇది కొంచెం థియరిటికల్ పార్ట్ కింద ఉంది మీకు. ఫైల్ సిస్టమ్. సో ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ కన్నా ముందు మనం ఈ కాన్సెప్ట్స్ అర్థమైనాయి అమ్మా మీకు? ఇక్కడ ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? ఇదో కొంత రెస్పాండ్ వచ్చేది, అది కూడా ఇంకా మానేశారు. ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మేమే క్లాస్ చెప్పి మేమే ఊహించుకుని అన్నీ అంటే కష్టం కదా వన్ సైడెడ్గా. ఇవి అర్థమైనాయా? ఫైల్ స్ట్రక్చర్, అసలు ఫైల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ వస్తాయి. ఫైల్ స్ట్రక్చర్, ఫైల్ అట్రిబ్యూట్, ఫైల్ ఆపరేషన్స్ వరకు ఫైల్ కాన్సెప్ట్స్ లో చెప్తాం. ఓకే, సో ఇక్కడ అది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ వన్, మనకి సిలబస్ లో ఇష్టమైతే ఫైల్స్ అని ఇచ్చాడు, డైరెక్టరీ అని ఇచ్చాడు, అంతే. దాంట్లో మనం ఇక్కడ టాపిక్స్ చెప్తున్నాం. యాక్సెసింగ్ మెథడ్ దగ్గర 3 మెథడ్స్ చెప్తున్నాము: సీక్వెన్షియల్ యాక్సెస్, డైరెక్ట్ యాక్సెస్ అండ్ అదర్ రిలేటివ్ యాక్సెస్, అదర్ యాక్సెస్ మెథడ్స్. ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి డైరెక్టరీ. సో డైరెక్టరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాము. ఇక్కడ డిస్క్ గురించి మాట్లాడాలమ్మా. డిస్క్ అనేది మనకి ఇదే యూనిట్ లో లాస్ట్ లో ఓన్లీ సెకండరీ స్టోరేజ్ కాన్సెప్ట్ లో డిస్క్ గురించి కంప్లీట్ గా రైడ్ మోడల్ అని చెప్పి అక్కడ చెప్తాం. అంటే రైడ్ 0లో ఏం స్టోర్ అయి ఉంటుంది, రైడ్ 1లో ఏం స్టోర్ అవుతుంది. అక్కడ రైడ్ అంటే ఏం లేదు, మనం ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే మెమరీని పార్టీషన్ చేస్తున్నామో అలా ఒక్కొక్క పార్టీషన్ దగ్గర ఇక్కడ ఒక్కొక్క నేమ్ అనేది ఇండికేట్ అయ్యింది. ఓకే, సో మన డైరెక్టరీ మీద ఏ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాము, ఇది ఎలా ఆర్గనైజింగ్ ఆఫ్ డైరెక్టరీస్ లో ఈ 5 కాన్సెప్ట్స్ చెప్పాం. ఇది ఒక క్వశ్చన్. ఓకే, ఇది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ ఫైల్ సిస్టమ్ మౌంటింగ్ గురించి మనం, ఇది అంటే ఇదొక డైరెక్టరీ, లేకపోతే ఇదొక ఫైల్స్, ఈ ఫైల్ తీసుకొచ్చి మనం ఇక్కడ మౌంట్ చేస్తే ఇక్కడ ఇలా మౌంట్ అయ్యింది అనేది ఇక్కడ చెప్పాం కదా. ఈ కాన్సెప్ట్ ని మనం ఇన్ డీటెయిల్ గా మళ్ళీ ఇంకెక్కడెక్కడ రాయాలి అనేది మనం చెప్తాం. ఇదే ఎగ్జాంపుల్, ఇదే 2 స్లైడ్స్ తీసుకెళ్ళి ఇప్పుడు మన ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ ఉందనుకోండి, యూనిక్స్ లో డైరెక్ట్ గా మౌంట్ అనే కమాండ్ ఉంది కదా. సో ఇది ఎక్కడ రాయాలి, ఇక్కడ మనకి ఆన్ డిస్క్ ఇన్ మెమరీ అనేది ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ లో వస్తుంది. సో ఆ పర్టికులర్ పొజిషన్ లో నేను చెప్తాను. మనకి ఇక్కడ ఫైల్ సిస్టమ్ మౌంటింగ్ అనే ఎగ్జాంపుల్ చదివాం కదా, ఆ డయాగ్రామ్ తీసుకొచ్చి ఈ ప్లేస్ లో డ్రా చేయండి అని. ఇదే 2 స్లైడ్స్ ఒక 3-4 క్వశ్చన్స్ లో మనం దీన్ని రిపీట్ చేయాల్సి వస్తుంది. అంటే మౌంట్ పాయింట్ అన్న వెంటనే తీసుకొచ్చి ఈ 2 డయాగ్రామ్స్ డ్రా చేయాల్సి వస్తుందమ్మా. అందుకని ఇక్కడ మీకు బేసిక్ గా, అంటే వాడు ఇచ్చింది మనకి సిలబస్ లో ఫైల్స్ డైరెక్టరీ అన్నాడు కానీ ఇన్ డెప్త్ అక్కడ మనకి కాన్సెప్ట్ అనేది ఇవ్వలేదు కదా. మనం ఇక్కడ ఇది చదివి మనకి ఎక్కడైతే యూజ్ అవుతా ఉంటుందో ఆ టైంలో ఇది యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ మనం డెఫినేషన్ పార్ట్ లాగా చదివాం అంతే. నెక్స్ట్ ఫైల్ షేరింగ్ అమ్మ, ఇది ఒక కాన్సెప్ట్. సో ఇలా ఫైల్ షేర్ చేసినప్పుడు ఇది మటుకు మళ్ళీ లాస్ట్ మనకి 5th యూనిట్ లో ప్రొటెక్షన్ సెక్యూరిటీ చదువుతాం కదా, అది ఒక ఫోల్డర్ మీద రాయొచ్చు, ఒక ఫైల్ మీద, ఒక డిస్క్, ఇలా మనం తీసుకున్న మనకి ఎంత వరకు అయితే అర్థమైందో. ప్లస్ ఇక్కడ మనకి ఏం చెప్పాను మీకు, కేస్ స్టడీ ఇస్తాడు కంపల్సరీగా అని చెప్పాను కదా. సో ఈవెన్ కేస్ స్టడీ తీసుకున్న మీకు ఆ కాన్సెప్ట్ లో ఏం అర్థమయ్యి మీరు రాయగలరు అనేది చూసుకుని, ఇప్పుడు నేను ఇక్కడ కాన్సెప్ట్ లో ఫైల్ షేరింగ్ లో చెప్పాను, మీరు కావాల్సిన మెమరీ దాంట్లో తీసుకుంటారు. లేదా డిస్క్ బాగా తెలిసింది, దీని నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డిస్క్ గురించి అయితే మేము రాయగలము అనుకున్నప్పుడు మీరు రాస్తారు. సో ఏ కాన్సెప్ట్ అయితే మీకు గుర్తొస్తుందో అది అక్కడ మీరు రాయండి కేస్ స్టడీ ప్లేస్ లో. ఓకే, సో ఆ కాన్సెప్ట్ ఇక్కడ మనకి ఫైల్ షేరింగ్ ఇక్కడ చెప్పాం. ఓకే, ఫెయిల్యూర్ మోడ్స్ ఇవన్నీ మళ్ళీ మనకు వస్తాయి. ప్రొటెక్షన్, ఇప్పుడు ఇక్కడ మనకి యూనిక్స్ తీసుకున్నాం, కంపల్సరీగా యూనిక్స్ దాంట్లో ఇలా ఉంటుంది, సిహెచ్ మోడ్, సిహెచ్ గ్రూప్, ఇలా ఒక్కొక్క దాన్ని ఇలా చేంజ్ చేస్తాము అనేది మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ ఇది ఎందుకు పెట్టానంటే మనకి క్వశ్చన్ మామూలుగా ఇక్కడ చూడండి, కన్సిడర్ ఎ ఫైల్ సిస్టమ్ ఇన్ విచ్ ఎ ఫైల్ కెన్ బి డిలీటెడ్ అండ్ ఇట్స్ డిస్క్ స్పేస్ reclaimed while links that file still exist. What problem may occur if a new file is created in the same storage area?
ఆర్ విత్ ద సేమ్ అబ్సల్యూట్ పాత్ నేమ్ ఇలా ఇచ్చాడు కదా. హౌ కెన్ దీస్ ప్రాబ్లమ్స్ కెన్ బి అవాయిడెడ్? ఇవన్నీ ఏంటి మీకు ఇక్కడ ఫైల్ దాని మీద ఇన్ డెప్త్ ఏమి మనకి ఎక్స్ప్లెనేషన్ కాకుండా ఇది అంటే ఫైల్ కాన్సెప్ట్స్, ఫైల్ అట్రిబ్యూట్, ఫైల్ ఆపరేషన్స్ గురించే మాట్లాడుతున్నాం కదా. సో ఇక్కడ చూడండి ఇంకోటి ఇదిగోండి, డిస్కస్ ద అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ సపోర్టింగ్ లింక్స్ టు ఫైల్స్ దట్ క్రాస్ మౌంట్ పాయింట్స్. ఇప్పుడు మనం ఇక్కడ కేస్ స్టడీ కింద తీసుకుని ఇప్పుడు దీనికి ఇలా అయితే ఏంటి, మనం ఇప్పుడు వరకు నేర్చుకున్న కాన్సెప్ట్ లో ఏంటి అనేది ఇక్కడ రావాలి. ఓకే, మీకు ఇంత డెప్త్ అయితే మీకు ఇక్కడ బీటెక్ లెవెల్లో రాదు. కానీ మీకు ఏం చెప్తున్నాను ఎంతసేపు, ఆపరేటింగ్ సిస్టమ్ సబ్జెక్ట్ మనకి గేట్ ఎగ్జామ్స్ మీరు ప్రిఫర్ చేసే టైంలో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఇక్కడ మౌంట్ పాయింట్ అవనివ్వండి, సిహెచ్ మోడ్ అవనివ్వండి, ఇది యూనిక్స్ కదా అంటే యూనిక్స్ కూడా వెయిటేజ్ ఉంటుంది. కానీ అది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఏం యూజ్ చేసుకుంటుంది అనే దాని మీద చెయ్యాలి కాబట్టి ఓకే, ఇవి కంపల్సరీగా ఇలాంటివి కొన్ని చూసుకోవాలి మీరు. ఇక్కడ ఆలోచించి మనం రాసుకోవాలి. ఇప్పుడు మనం మౌంట్ పాయింట్ అనేది నేర్చుకున్నామా. సో క్వశ్చన్ ఇలా ఇస్తే అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ సపోర్టింగ్ లింక్స్ టు ఫైల్స్ దట్ క్రాస్ మౌంట్ పాయింట్. ఓకే, దట్ ఈస్ ద ఫైల్ లింక్ రిఫర్స్ టు ద ఫైల్ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ఏ డిఫరెంట్ వాల్యూమ్. సో ఇక్కడ మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇక్కడ ఏ రకంగా రాయాలి. క్లాస్ బాగా మళ్ళీ చేస్తా, క్లాస్ మళ్ళీ. సో ఇక్కడ ఏ రకంగా మీరు రాయాలి, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. సో అది మీరు ఇక్కడ ఒకసారి చూసుకోండి, స్టోర్డ్ ఇన్ ఏ డిఫరెంట్ వాల్యూమ్. సో ఇప్పుడు మన ఉద్దేశంలో డిస్కస్ అన్నాడు కదా. సో అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్. ఓకే, మౌంట్ పాయింట్ ఇలా మౌంట్ చేస్తాం వల్ల ఒకదాని నుంచి ఒకటి మనం తీసుకొచ్చి ఒక ప్లేస్ లో, అంటే మనకి ఇక్కడ మౌంట్ అనేది ఇక్కడ మనం నేర్చుకున్నాం కదా. సో ఇలా తీసుకొచ్చి ఇలా ప్లేస్ చేస్తాం వల్ల మనం ఇప్పుడు కంకాటినేట్, ఒక ఫైల్ ని కంకాటినేట్, ఇక్కడ ఒక డైరెక్టరీని ఇలా చేస్తాం. సో ఇలా చేసినప్పుడు సెక్యూరిటీ ఎంత వరకు ప్రొవైడ్ చేస్తున్నాము, దానికి పర్మిషన్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాము, ఏ రకంగా ప్రొటెక్ట్ చేస్తున్నాము అనేది ఇక్కడ మీరు చూసుకోవాలి. ఓకే, సో అలా దాని గురించి ఇవి మళ్ళీ మనం ఎప్పుడు క్వశ్చన్ పేపర్స్ చూసి డిస్కస్ చేస్తాం కదా. సో ఆ పాయింట్ లో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫైల్ షేరింగ్ కానీ ఈ మౌంట్ పాయింట్ అనేది కానీ ఇక్కడ మీకు క్లారిటీ అనేది, కంప్లీట్ క్లారిటీ అనేది ఈ పాయింట్ లో రాదు. జస్ట్ డెఫినేషన్ వరకే మీకు ఇక్కడ అర్థం అవుతుంది. దాన్ని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అంటే ఏంటి కాన్సెప్ట్ ఎలా ఉంది, దీని నుంచి మనం ఏం రాయగలము అనేది కాదు. మీకు ఇంతవరకు అసలు ఏం చేస్తుంది అనేది పాయింట్ తెలిస్తే దాని నుంచి మనం ఎన్లార్జ్ చేస్తూ రాయాలి. ఇప్పుడు ఈ 2 డయాగ్రామ్స్ నేను ఏమంటున్నాను, నెక్స్ట్ దాంట్లో ఈ 2 డయాగ్రామ్స్ నెక్స్ట్ టాపిక్స్ దాంట్లో మౌంట్ ఎక్కడైతే మనం చేయాల్సి వస్తుందో, ఇప్పుడు ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ తీసుకున్నాం ఒక 6 పార్ట్స్ కింద, అంటే ఆర్గనైజింగ్ ఇలా 6 ప్రాసెస్ కూడా మనం యాక్చువల్ గా 6 స్టేజెస్ కొని. ఓకే, ఆ స్టేజెస్ లో ఎక్కడెక్కడ ఏ రకంగా చేస్తుంది అన్నప్పుడు అక్కడ మౌంట్ వచ్చింది అనుకోండి. సో దానికి ఎగ్జాంపుల్ తీసుకుని ఇది డ్రా చేస్తా ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ మనం ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ అంటున్నాం. సో ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ లో ఫస్ట్ ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్. ఎందుకు మనకి ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ అంటే, మనం అసలు ఒక ఇన్పుట్ ఇచ్చాము, అవుట్పుట్ వస్తుంది ఇలా. దీని మీద ఉంది అంటే మెయిన్ మెమరీ అంటున్నాము, ఇది మళ్ళీ సెకండరీ స్టోరేజ్. అసలు ఫైల్ అనేదే మనం తీసుకుంటున్నాము అంటే ఫోల్డర్ కానీ ఫైల్ ఇదంతా సెకండరీ స్టోరేజ్ లో సేవ్ అయి ఉంటుంది. ఓకే, ఆ కాన్సెప్ట్ తెలుసు. ఇప్పుడు ఇది ఏదైతే సేవ్ అయి ఉంటుంది అని చెప్తున్నామో, డిస్క్ అనే వర్డ్ గురించి మనం యాక్చువల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ డిస్క్ గురించి నేను ఇప్పుడు ఇక్కడ చెప్పకుండా మీకు డైరెక్ట్ గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను, డిస్క్ కాకుండా ఫైల్ నుంచి. ఎందుకు డిస్క్ అనేది మొత్తం మళ్ళీ నేను మీకు చూపించానమ్మా సిలబస్ లో. సెకండరీ స్టోరేజ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో అక్కడ కంప్లీట్ మళ్ళీ ఆ డిస్క్ ఏంటి, ఎలా అలొకేట్ అవుతుంది, ఫ్రేమ్స్ ఏం చేస్తుంది అనేది కంప్లీట్ గా అక్కడ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అసలు ఇక్కడ మనం మాట్లాడుతున్న ఫస్ట్ ఓన్లీ ఫైల్ గురించి కాబట్టి, ఇలా నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఎక్కడ సేవ్ అయ్యి ఉంటాయంటే డిస్క్ లో ఉంటాయి. సో దీని యొక్క ఫైల్
ఇన్పుట్ దాని యొక్క అవుట్పుట్ ఎఫిషియన్సీ పెంచడం కోసం మనం ఇక్కడ బ్లాక్స్ కింద డివైడ్ అవుతుంది. సో ఇక్కడ లాజికల్ బ్లాక్, ఫిజికల్ బ్లాక్ అనేది చెప్తున్నాము. అలాగే ఫైల్ కంట్రోల్ బ్లాక్ అనేది దీంట్లో ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. ఎందుకంటే ఫైల్ కంట్రోల్ బ్లాక్ అనేది ఈ ఫైల్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్ అన్ని దాంట్లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఓకే. సో ఇలా తీసుకున్నప్పుడు ఫైల్ స్ట్రక్చర్ దాంట్లో లాజికల్ స్టోరేజ్ యూనిట్ అంటున్నాం. అలాగే కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఇలా మనకి స్టోర్ అయి ఉంటుంది కదా. మ్యాప్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఎప్పుడు ఏం చెప్తున్నాము, వాలిడ్, ఇన్వాలిడ్. ఇక్కడ మ్యాప్ అంటే ఈజ్ నథింగ్ బట్ లాజికల్ దాంట్లో ఉన్న పేజెస్ ఫిజికల్ అనే దాంట్లో ఫ్రేమ్ లో ఎగ్జిస్ట్ అయినాయి అంటే వ్యాలిడ్, అదర్వైజ్ అది ఇన్వాలిడ్. ఓకే. వన్స్ ఇన్వాలిడ్ వచ్చింది అంటే ఏం చేయాలి, మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ లుక్ సైడ్ బఫర్ చూసాము. నెక్స్ట్ ఇన్వాలిడ్ వచ్చింది అంటే కనుక దాన్ని ఎగ్జిస్ట్ చేస్తానికి సమ్ రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ యూస్ చేసాము. అలాగే కొన్ని డయాగ్రామ్స్ చూసాం. రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్ టిఎల్బి కాకుండా సిగ్మెంటేషన్ యూస్ చేసుకోవాలా, పేజింగ్ కాన్సెప్ట్ యూస్ చేసుకుని అది ట్రాన్సిషన్ వన్స్ అది ఇన్వాలిడ్ అయ్యింది అంటే ఓఎస్ అనేది దీన్ని కంట్రోల్ చేసుకుని సెకండరీ స్టోరేజ్ నుంచి మళ్ళీ పేజ్ టేబుల్‌లో ఎడిట్ చేసుకుని, అప్డేట్ చేసుకుని మళ్ళీ అది ఎప్పుడైతే దాని ఛాన్స్ వస్తుందో నెక్స్ట్ టైమ్‌కి అది రెడీగా ఉంటుంది. సో అది వ్యాలిడ్‌ది, ఇన్వాలిడ్‌ది వాలిడ్ కింద సెట్ అవుతుంది అని చెప్తున్నాం కదా. సో ఈ డిస్క్ ఇది రాండమ్ ఇలా యాక్సెస్ చేయాలి అంటే బ్లాక్స్ ఆఫ్ సెక్టార్స్ ఇది ఏంటి అంటారా? మనం మెమరీని డివైడ్ చేసిన దాన్ని పేజెస్, ఫ్రేమ్స్ ఎలా చెప్తున్నామో అదే మెమరీ ఇక్కడ మనకి బ్లాక్స్ కింద డివైడ్ అయ్యి ఉంటుంది అని చెప్తున్నాం. సో ఇక్కడ మనకి మెయిన్‌గా 2 ప్రాబ్లమ్స్ చెప్తున్నాం. యాక్చువల్‌గా ఈ ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ మనం ఇది చేసుకుంటున్నాము అంటే ఫస్ట్‌ది ఏం చెప్తున్నాము, అసలు యూజర్ అనే వాళ్ళకి ఎలా అర్థం అవ్వాలి? ఏ రకంగా ఈ ఫైల్ సిస్టమ్ ఉండాలి? యూజర్‌కి ఇది మెయింటైన్ అవుతుంది అనేది యాక్చువల్‌గా మనకేం తెలుసు, ఇది ఒక ఫోల్డర్ అని తెలుసు, ఇది ఒక పీడీఎఫ్ అని తెలుసు, ఇది జూమ్‌ది అని తెలుసు, ఇది గూగుల్ క్రోమ్ అని తెలుసు. ఓకే. ఇక్కడ చూస్తే ఇది వాల్యూమ్, ఇది సమ్ నెట్, ఇది బ్యాటరీ ఇలా మనకి ఎలా అయితే అర్థమవుతుందో అలా యూజర్‌కి ఫైల్ దాని గురించి తెలిసినప్పుడు మళ్ళీ దాంట్లో సెకండ్ అది క్రియేట్ చెయ్యాలి అంటే ఇంటర్నల్‌గా ఇవన్నీ ఇలా ఆర్గనైజ్ చెయ్యాలి అంటే ఏ రకంగా ఇదిగోండి లేయర్డ్ స్ట్రక్చర్‌లో ఉంది కదా. ఈ రకంగా ఇది ఆర్గనైజ్ అయ్యింది అంటే ఇంటర్నల్‌గా ఆ ఫైల్ అనేది సెకండరీ స్టోరేజ్‌లో సేవ్ అయ్యి ఉంటుంది అని చెప్తున్నాం కాబట్టి డేటా స్ట్రక్చర్. సెకండ్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఆల్గరిథమ్స్ ఇంప్లిమెంట్ చేస్తాము. అదొక కాంప్లెక్స్ టాస్క్ అనేది మనం చెప్తాం. సో ఇలా లేయర్డ్ ఫైల్ సిస్టమ్‌లో మనం ఏం చెప్తున్నాం, మనకు కనిపించేది అప్లికేషన్ ప్రోగ్రామ్. సో లాజికల్ ఫైల్ సిస్టమ్, ఫైల్ ఆర్గనైజేషన్ మాడ్యూల్, బేసిక్ ఫైల్ సిస్టమ్, ఇన్పుట్ అవుట్పుట్ కంట్రోల్ అండ్ డివైసెస్. సో లోయెస్ట్ లెవెల్ ఏంటి అంటే ఇన్పుట్ అవుట్పుట్ కంట్రోల్ అండ్ డివైసెస్. హైయెస్ట్ లెవెల్ ఏంటి అంటే అప్లికేషన్. హైయెస్ట్ లెవెల్ ఉంది కాబట్టి మనం చూడగలుగుతున్నాం. అక్కడ మనకి తెలుస్తుంది. అదే బైనరీ ఫార్మాట్‌లో అనుకోండి యూజర్‌కి తెలీదు కదా. సో మనం ఏ అనేది టైప్ చేసింది ఇంటర్నల్‌గా ట్రాన్స్‌లేట్ అయ్యి కెర్నల్‌కెళ్ళి అది వర్క్ అయిన తర్వాత మళ్ళీ దాని దగ్గర నుంచి మన యూజర్ అనే వాళ్ళకి వస్తుంది కదా. సో దాన్ని ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, దాన్నిక్కడ హైయెస్ట్ లెవెల్ సో అప్లికేషన్. సో ఫస్ట్ మనం ఇన్పుట్, అవుట్పుట్ కంట్రోల్ లేదా అప్లికేషన్ అనేది మనం తీసుకుంటున్నాం. సో అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటే మనకి ఏదైతే యూజ్ చేసి మనం చేస్తున్నామో అది అప్లికేషన్ ప్రోగ్రామ్. సో అప్లికేషన్ ప్రోగ్రామ్ నుంచి నెక్స్ట్ యూజ్ చేసుకుంటుంది లాజికల్ ఫైల్ సిస్టమ్. ఇక్కడ లాజికల్ ఫైల్ సిస్టమ్ ఏం చేస్తదంటేనమ్మా మెటాడేటా ఇన్ఫర్మేషన్ అని చెప్తాం. ఎందుకు మెటాడేటా ఇన్ఫర్మేషన్? నేను మీకు ఇక్కడ చెప్పా. లాజికల్ ఫైల్ అనేది మెటాడేటా. ఎందుకు మెటాడేటా అంటే ప్రతి ఒక్కటి ఇక్కడ హ్యాండిల్ చేస్తదిగా. ఆ ఫైల్‌కి సంబంధించిన ఇప్పుడు మనకి యాప్ అనేది మనం తీసుకున్నాం. మన మొబైల్‌లో అది సపోర్ట్ అయ్యింది. దాని నుంచి ఇమేజెస్, గిఫ్ ఇవన్నీ తీసుకుంటున్నాం కదా. సో మెటాడేటా ఇన్ఫర్మేషన్ అంతా మేనేజ్ చేసేది ఎవరు అంటే ఈ లేయర్ దాంట్లో లాజికల్ ఫైల్ సిస్టమ్ అనేది మేనేజ్ చేస్తది. దీంట్లో యాక్చువల్ డేటా ఇదే కదా, ఇదొక్కటే ప్లేస్ చేయాలి. ఈ అంటే డూప్లికేట్ అంటేనమ్మా ఇక్కడ మనం దాన్ని బ్యాకప్ ప్లేస్ చేసుకుంటాం కదా. సో బ్యాకప్‌లో ఇది స్టోర్ అయ్యి లేకపోతే మనం డిలీట్ చేస్తే ఫస్ట్ డిలీట్ అవుతుంది. మనం ఆప్షన్ ప్లేస్ చేసుకున్న సెట్టింగ్‌లో రీసైకిల్ బిన్‌కి వెళ్ళేటట్టు అనుకోండి. ఓకే. రీసైకిల్. మళ్ళీ రీసైకిల్ బిన్‌లో డిలీట్ చేస్తే అప్పుడు మళ్ళీ మనకి మెసేజ్ ఏమవుతుంది? డిలీట్ చేస్తే డిలీట్ ఫర్ ఎవర్. సో మనం రిట్రైవ్ చేసుకోలేము అని చూపిస్తది. అది కూడా మనం ఓకే ప్రెస్ చేస్తేనే అవుతుంది కదా.
సో ఇదంతా ఏంటి అంటే లాజికల్ ఫైల్ సిస్టమ్. ఇక్కడ ఈ లాజికల్ ఫైల్ సిస్టమ్‌లో గుర్తుపెట్టుకోండి. ఈ లాజికల్ ఫైల్ సిస్టమ్‌లోనే మనకి ఫైల్ కంట్రోల్ బ్లాక్. ఫైల్ కంట్రోల్ బ్లాక్. ఈ ఫైల్ కంట్రోల్ బ్లాక్ ఏం చేస్తుందంటే స్టోరేజ్ స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ ఫైల్. అది గిఫ్ ఫైల్ సపోర్ట్ చేస్తుందా? పీడీఎఫ్ సపోర్ట్ చేస్తుందా? వర్డ్ డాక్యుమెంట్ ని సపోర్ట్ చేస్తుందా? మొత్తం అంతా చూసుకునేది ఇక్కడే జరుగుతుంది. లాజికల్ ఫైల్ సిస్టమ్ దగ్గర జరుగుతుంది. సో అప్పుడు అది ఏ టైప్ ఇప్పుడు మనకైనా చూడండమ్మా వాట్సాప్ లో మనకి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ వచ్చినాయి. మెసేజెస్ వచ్చినాయి విడిగా సేవ్ అవ్వకపోయినా గ్యాలరీలోకి వెళ్ళామనుకోండి, దాంట్లో వాట్సాప్ ఫోటోస్ అని మనకి ఆటోమేటిక్‌గా క్రియేట్ అయ్యి చూపిస్తా ఉంటది. సో, కొత్తయి వచ్చినియన్నీ న్యూ అని చెప్పి చూపిస్తది. అలాగే వాట్సాప్ వీడియోస్ అని చెప్పి మళ్ళీ ఒక దాంట్లో అది మనమేం క్రియేట్ చేసుకోం. వస్తది కదా! మనం పంపించిన ఏవైతే ఉన్నాయో అది సేవ్ అయింది. మనం డిలీట్ చేసేస్తే డిలీట్. ఓకే. సో, ఇదంతా ఏంటి అంటే లాజికల్ ఫైల్ సిస్టమ్. ఇక్కడ ఈ యొక్క ఫైల్ యొక్క స్ట్రక్చర్ అంటే ఏ టైప్ ఆఫ్ బ్లాక్‌లో వీడియో అయితే వీడియో, ఫోటోస్ అయితే ఫోటోస్ అనేది ఏ ఒక్క బ్లాక్‌లో చూసుకోవాలి అనేది ఏం చేస్తది అంటే ఫైల్ కంట్రోల్ బ్లాక్ అనేది చూస్తది. ఇక్కడ యునిక్స్‌లో అయితేనమ్మా ఐనోడ్స్ అంటాం. యునిక్స్‌లో అయితే ఐనోడ్స్. ఓకే. అయితే ఇలా క్రియేట్ చేసుకుంటుంది ఫైల్‌కి సంబంధించింది. సో, దానికి ఆ ఐనోడ్స్ ఉంది అంటే దాని ఓనర్‌షిప్ ఏంటి? పర్మిషన్స్ ఏ టైప్ ఆఫ్ పర్మిషన్స్ ఇంకొకళ్ళు చూడగలరా? లేకపోతే ఇప్పుడు మనం ఫార్వర్డ్ చేసినప్పుడు 5 మెంబర్స్‌కే అవుతది కదా! లేదా మెనీ టైమ్స్ ఫార్వర్డ్ అయిందనుకోండి. ఒక్కళ్ళకి మాత్రమే ఫార్వర్డ్ అయ్యేటట్టు మనకి మెసేజ్ చూపిస్తుంది కదా! సో, అది దానంతటికి మనం ఎక్కడ జరుగుతుంది అంటే లాజికల్ ఫైల్ సిస్టమ్‌లో. ఓకే. సో, దాని యొక్క ఫైల్ నంబర్, ఫైల్ ఎక్కడ హ్యాండిల్ చేస్తుంది, దానికి పర్మిషన్స్ ఏంటి, ప్రొటెక్షన్ ఏంటి, సెక్యూరిటీ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంతా చూసుకునేది లాజికల్ ఫైల్ సిస్టమ్ దగ్గర జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఫైల్ ఆర్గనైజేషన్ మాడ్యూల్ అంటున్నాం. ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తాము అంటే ఇక్కడ మనకేం తెలుస్తుంది? ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ అంటే అబౌట్ ఏ ఫైల్ గురించి తెలుస్తుంది. అక్కడ దాంట్లో ఏంటి లాజికల్ బ్లాక్‌లో సేవ్ అయ్యుందా లేదా? మరి లాజికల్ ఫైల్ సిస్టమ్‌నే కదా మొత్తం ఇదంతా ఇది డివైడ్ చేసేది. మరి డివైడ్ చేసింది ఆర్గనైజ్ చేయాలిగా. మనం నేను చూసాను అంటే సరిపోదుగా. అది చూసింది ఎక్కడ సేవ్ చేసింది, మళ్ళీ రిట్రైవ్ చేసుకోగలదా అంతా చూసుకునే మేనేజ్ చేసుకునే కేపబిలిటీ లాజికల్ ఫైల్ సిస్టమ్‌కి ఉంది కాబట్టి, ఇప్పుడు ఈ మేనేజ్ అనే దాన్ని అది ఆర్గనైజ్ చేస్తుంది. అంటే గిఫ్ అంటే ఇవి లేకపోతే మనం చూడండి వాట్సాప్‌లో స్మైలీస్ అవన్నీ ఒక దాంట్లో, దానికి రిలేటెడ్‌వన్నీ ఒక గ్రూప్‌లో ఎలా అయితే ఉందో ఇక్కడ ఫైల్ ఆర్గనైజేషన్. సో, ఇక్కడ ఎలా ఆర్గనైజ్ చేస్తది అంటే ఫైల్‌ని మనం ఒక కొత్త ఫైల్ ఇస్తున్నాం అనుకోండమ్మా. ఆ నేమ్ ఇప్పుడు నేనిక్కడ సేవ్ చేస్తున్నాను. లేని నేమ్ పెడితే అవుతుంది. ఉన్న నేమ్ ఆల్రెడీ ఇస్తే మనకేం చూపిస్తుంది? ఫైల్ నేమ్ ఎగ్జిస్టెడ్. సో, ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అని కనిపించిందో ఆటోమేటిక్‌గా మనం అక్కడ న్యూ నేమ్ ఇవ్వాలి. లేదా ఎగ్జిస్టెడ్ అని ఉన్నప్పుడు అక్కడ స్కిప్పా లేకపోతే అప్‌డేటా అని మనకు చూపించిన దాంట్లో మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని. సో, ఫైల్ అలోకేట్ చేస్తాం. ఒకవేళ అలా ఫైల్ అలోకేట్ చేసినప్పుడు ఫ్రీగా ఉందా లేదా స్పేస్? స్పేస్ ఫ్రీ లేకపోతే కనుక స్పేస్ ఫ్రీ చేయమని మనల్ని కొన్ని అడుగుతది. కొన్ని బ్యాక్‌గ్రౌండ్‌గా మన మొబైల్ అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి బ్యాక్‌గ్రౌండ్‌గా అది ఆప్టిమైజ్ చేసుకుంటూ వస్తది కదా! సో, ఆ రకంగా మనకిక్కడ ఆర్గనైజేషన్ మాడ్యూల్. ఇది ఏం తీసుకుంటదంటే 0 నుంచి 0 త్రూ 1 0 ఆర్ 1 నుంచి కన్సిడర్ చేసుకొని మనకి ఎన్ నంబర్ ఆఫ్ లాజికల్ బ్లాక్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో, ఎప్పుడైతే ఈ లాజికల్ బ్లాక్ క్రియేట్ అయ్యిందో ఇక్కడ మాడ్యూల్ ఫ్రీ స్పేస్ మేనేజర్ ఉందా లేదా అనేది చూసుకుంటుంది. అలోకేట్ అయిన బ్లాక్స్ ఏంటి అనేది చూసుకుంటుంది. అన్‌అలోకేటెడ్ అంటే మీకు డయాగ్రామ్‌లో చూపిస్తాను చూడండి. ఇది ఒక డయాగ్రామ్ తీసుకున్నామనుకోండి. ఇక్కడ చూడండి డార్క్ ఇది ప్లేస్ చేసినయి అలోకేటెడ్. సో, 2, 3, 4, 5 అనేది అన్‌అలోకేటెడ్. సో, అక్కడ ఏమీ లేవు. ఖాళీగా ఉంది. ఎంప్టీగా ఉంది. సో, ఎంప్టీ ప్లేస్‌లో తీసుకొచ్చి ఇప్పుడు కొత్త ఫైల్ ఏదైతే మనం ప్లేస్ చేస్తున్నామో అంత ఎంబీ వరకు అది ప్లేస్ చేయగలుగుతుందా లేదా? ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే ఫైల్ ఆర్గనైజేషన్ మాడ్యూల్. సో, ట్రాన్స్‌లేట్ లాజికల్ బ్లాక్ టు ఫిజికల్ బ్లాక్. అలాగే ఫ్రీ స్పేస్, ఆ డిస్క్ అలోకేషన్ అంతా ఎవరు చూస్తారు అంటే ఫైల్ ఆర్గనైజేషన్ మాడ్యూల్ దగ్గర జరుగుతుంది. నెక్స్ట్ బేసిక్ ఫైల్ సిస్టమ్ అంటున్నాం. ఇక్కడ యాక్చువల్‌గా ఏం జరుగుతాయంటే కొన్ని బేసిక్ అంటున్నాం. బేసిక్ అంటే ఓపెన్, క్లోజ్, రీడ్,
రైట్ ఇలాంటివి ఉన్నాయి కదా! కొన్ని కమాండ్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటాం కదా! అంటే పర్టిక్యులర్ ఏ డ్రైవ్‌లో ఏ అంటే ఫైల్ ఓపెన్ చేస్తాము సాంగ్స్‌ది. 6 సాంగ్స్ ఉంటాయని మనకు తెలుసు. ఆ సాంగ్ నేమ్స్ ఇవ్వకపోతే ట్రాక్ 01, ట్రాక్ 02 అనేది ఇలా ఉంటుంది. సో, పర్టిక్యులర్ ఆ ఫైల్ అనేది సి డ్రైవో, డి డ్రైవో ఎక్కడో సేవ్ చేస్తున్నాం. మళ్ళీ అక్కడి నుంచి ఆ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో 4 మినిట్సా, 3 మినిట్సా అనేది మనకి విడిగా సేవ్ అయ్యి ఉంటుంది. సో, ఈ సేవ్ అయ్యింది ఆ మెమరీ దాంట్లో ఆ బఫర్ ఎక్కడైతే మనకి స్టోర్ అయ్యి, ప్లేస్ అయింది మనం ఓపెన్ చేసుకోగలుగుతున్నామో, ఇంటర్నల్‌గా కూడా మెమరీ అనేది బ్లాక్స్ కింద డివైడ్ అవుతది అంటున్నాను కదా! సో, అక్కడ కమాండ్స్ ఏదైతే ఇస్తున్నామో అది ట్రాన్స్‌లేట్ చేస్తది. సాంగ్ ప్లే చేయాలి అంటే సాంగ్ ట్రాక్ అని కనిపిస్తే సరిపోదు కదా! దాన్ని క్లిక్ చేస్తే దానికి సపోర్ట్ అయ్యే ఎంపీ3 ఫైల్ విండో మీడియా ప్లేయర్ గానీ, లేకపోతే రియల్ ప్లేయర్ గానీ, అది ఉంటేనే అవుతుంది. అలాగే సాఫ్ట్‌వేర్ పరంగా ఉంది. హార్డ్‌వేర్‌లో మనకి సౌండ్ కార్డ్ లేదు అన్నా సరే కుదరదు కదా! సో, అది కూడా చెక్ చేసుకోవాలి. ఇదంతా ఎక్కడ జరుగుతది అంటే బేసిక్ ఫైల్ సిస్టమ్ దగ్గర జరుగుతుంది. అలాగే లాస్ట్ ఈ 2 ఒకటి కింద చెప్తామమ్మా. లోయెస్ట్ లెవెల్. ఇన్‌పుట్, ఔట్‌పుట్ కంట్రోల్ అండ్ డివైసెస్. ఎందుకు? ఇక్కడ ఇన్‌పుట్, ఔట్‌పుట్ కంట్రోల్‌లో ఏముంటాయి? ఈ డివైసెస్ అనే దానికి డ్రైవర్స్. ఎందుకు డ్రైవర్స్? ఇదొక ఇంటరప్ట్ హ్యాండిల్ చేస్తా ఉంటది. మనం క్లిక్ చేసామనుకోండి ఒక ఇంటరప్టే. ఆ ఇంటరప్ట్ వచ్చింది అంటే ఏమవుతుంది? అది హ్యాండిల్ చేయాలి కదా! ఓఎస్ హ్యాండిల్ చేయాలి అంటే అసలక్కడ ఎగ్జిస్ట్ అయ్యిందా లేదా? మెయిన్ మెమరీలో ఉందా? లేకపోతే ఎక్కడుంది? ఈ ట్రాన్స్‌లేటర్ గాని ఇక్కడ చూడండి. ఇక్కడ 2 లెవెల్స్ ఇన్‌పుట్, ఔట్‌పుట్ కంట్రోల్ అండ్ డివైస్ డ్రైవర్స్ అన్నాం కదా! ఇక్కడ ఇన్‌పుట్ అనే దాన్నేమో హై లెవెల్ కమాండ్ అంటాం. ఇక్కడ ఇన్‌పుట్ అనే దాన్ని ఔట్‌పుట్ అనే దాంట్లో ఇన్‌పుట్ అనే దాన్ని హై లెవెల్ కమాండ్ అంటామమ్మా. ఔట్‌పుట్ అనేది లో లెవెల్. ఔట్‌పుట్ అనేది లో లెవెల్ కమాండ్ అని చెప్తాం. దేంట్లో డివైస్ డ్రైవర్స్ అండ్ ఇన్‌పుట్ ఔట్‌పుట్‌లో. సో, డివైస్ డ్రైవర్సే మేనేజ్ ఇన్‌పుట్ ఔట్‌పుట్ డివైస్ అట్ ద ఇన్‌పుట్ ఔట్‌పుట్ కంట్రోలర్ లేయర్. సో, ఇక్కడ ఈ కమాండ్ మనం ఇచ్చినప్పుడు ఇన్‌పుట్ ఏదైతే మనం ఇస్తున్నామో ఇన్‌పుట్ అనేది హై లెవెల్ కమాండ్. సో, రిట్రైవ్ బ్లాక్ 1, 2, 3 అనో లేకపోతే సమ్ రీడ్ డ్రైవ్ అని ఇలా ఏదైతే ఉందో ఓకే. సో, ఔట్‌పుట్ ఏంటి అంటే ఔట్‌పుట్ అనేది లో లెవెల్ హార్డ్‌వేర్. ఓకే. సో, హార్డ్‌వేర్ అది కంట్రోల్ చేసుకొని అక్కడి నుంచి మనకొస్తది. సో, దీంట్లో మనం బిట్ ప్యాటర్న్స్ కింద రాస్తా ఉంటాము. సో, బిట్ ప్యాటర్న్ అంటే ఏంటి? 0 అండ్ 1. సో, ఇక్కడ బిట్ అనేది ఎందుకు చెప్పామంటే డిస్క్ అనే దాంట్లో రైడ్ మోడల్ అని చెప్తున్నాం కదా! సో, ఆ రైడ్‌లో యూజ్ చేసేది బిట్స్. అంటే అది 0నా, 1నా అనేది అక్కడ యూజ్ చేస్తుంది బిట్ పరంగానే చెప్తాము. ఓకే. సో, ఈ లేయర్స్ అంటే ఒక ఫైల్ ఆహ్, సిస్ ఒక ఫైల్ అనేది మనకి ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే దానికి ఇది దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే ఫైల్ సిస్టమ్‌కి ఇది. సో, ఒక్కొక్క లెవెల్‌లో మనం జస్ట్ ఇక్కడ ఒక ఫోల్డర్ అనేస్తాం, ఒక ఫైల్ అంటాం. కానీ ఆ ఫోల్డరు, ఆ ఫైల్ మెయింటైన్ అవ్వాలి అంటే ఇంటర్నల్‌గా ఇంత ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. ఇది స్ట్రక్చర్ అంతే. ఇంకా ఎలా ఇంప్లిమెంట్ ఇప్పుడు ఇక్కడ ఇదుంది అనేది మాత్రమే చెప్పాం. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాజికల్ ఫైల్ సిస్టమ్ అంటున్నామమ్మా. లాజికల్ బ్లాక్, ఫిజికల్ బ్లాక్ అన్నామనుకోండి. జస్ట్ ఇదుంది ఫిజికల్ బ్లాక్ అనేది మాత్రమే అర్థమైంది. ఇప్పుడు దీని యొక్క ఇంప్లిమెంటేషన్ దగ్గరకొచ్చేసరికి లాజికల్ బ్లాక్, ఫిజికల్ బ్లాక్ అనేది తీసుకుంటే లాజికల్ బ్లాక్‌లో పేజెస్, ఫిజికల్ బ్లాక్‌లో మనకి ఫ్రేమ్స్. ఈ పేజెస్ ఎళ్లి ఈ ఫ్రేమ్స్ దగ్గర ఇలా ఉండాలి అనేది ఏదైతే కంప్లీట్‌గా ఉందో కాన్సెప్ట్ ఆ డయాగ్రామ్స్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నదంతా ఇంప్లిమెంటేషన్ దగ్గరకొస్తది. సో, ఇదొక క్వెషన్. ఇదొక క్వెషన్. ఓకే. నెక్స్ట్ ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ వచ్చేసరికి ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్. సో, ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్‌లో ఇక్కడ మనం ఆహ్, ఏ అంటే ఇంప్లిమెంట్ అవుతుంది అంటే ఫస్ట్ అసలు మనం ఏం చేయాలి? ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసామంటే ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఫస్ట్ రైట్ చేయాలి. రైట్ చేస్తేనే రీడ్ చేయగలము. అంతవరకు అయిపోయింది అంటే ఏమవుతుంది? క్లోజ్ చేయాలి. ఓకే. ఒక ఫైల్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసిన తర్వాత మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత రైట్ చేయాలి. రైట్ చేస్తే రీడ్ చేస్తాం. వర్క్ అంతా అయిపోయిందనుకుంటే క్లోజ్ చేస్తాం. ఇలా క్లోజ్, ఓపెన్, డిలీట్ ఇవన్నీ మనకి ఏవైతే అట్రిబ్యూట్స్
చెప్తున్నాము. ఆపరేషన్స్ అనేవి దీని మీద పెర్ఫార్మ్ చేయగలము అని చెప్పాము. సో, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇది డీల్ చేసుకుంటూ ఉంటది కదా! సో, మనం ఇక్కడ కొన్ని మెథడ్స్ అంటే ఏ రకంగా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మనం చూసుకుంటే కనుక 2 మెథడ్స్ చెప్తామమ్మా. ఆన్ డిస్క్ అండ్ ఇన్ మెమరీ స్ట్రక్చర్స్. ఇక్కడ 2 మెథడ్స్ ఆన్ డిస్క్ అండ్ ఇన్ మెమరీ స్ట్రక్చర్. ఓకే. ఫస్ట్ ఆన్ డిస్క్ గురించి మాట్లాడితే కనుక ఆన్ డిస్క్ ఇక్కడ 2 మెథడ్స్ అవే మీకు నిన్న ఇక్కడ డయాగ్రామ్ చూపించాను. ఇదిగోండి. ఆన్ డిస్క్ అండ్ ఇన్ మెమరీ. సో, ఇది ఆన్ డిస్క్, ఇన్ మెమరీ. ఓకే. ఇలా 2 మెథడ్స్ తీసుకుంటే 2 మెథడ్స్‌లో మనకి ఇంప్లిమెంట్ అవుతుంది. సో, ఆన్ డిస్క్ అనేది మనం ఫస్ట్ దీని గురించి మాట్లాడితే ఇక్కడ అసలు ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఎలా బూట్ చేయాలి? ఓకే. బూట్ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్‌ని ఎక్కడ స్టోర్ చేయాలి? అసలు ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? బ్లాక్స్ అంటే ఎంత మెమరీ అనేది ఉంది. దాన్నే ఇక్కడ వాల్యూమ్ అంటాం. ఫ్రీగా ఎన్నున్నాయి? అసలు ఏ టైప్ ఆఫ్ డైరెక్టరీ స్ట్రక్చర్ యూజ్ చేసుకుంది? ట్రీ స్ట్రక్చర్ యూజ్ చేసుకుందా? సింగిల్ యూజ్ చేసుకుందా? ఏ టైప్ ఆఫ్ ఇది యూజ్ చేసుకుంది? ఇండివిడ్యువల్‌గా ఫైల్స్ ఎన్నున్నాయి? ఓకే. అలా కంప్లీట్‌గా దాని యొక్క ఇన్ఫర్మేషన్ అది తెలుసుకోవాలి కాబట్టి ఇది బూటింగ్‌లో జరుగుతుంది. సో, ఆన్ డిస్క్ అనేది మనం తీసుకుంటేనమ్మా ఇక్కడ మొత్తం 4 చెప్తాం. ఇన్ మెమరీలోను 4 చెప్తాము. ఆన్ డిస్క్‌లో కూడా 4 చెప్తాం. ఇన్ మెమరీలో కూడా 4 యూజ్ చేసుకుంటుంది. ఆహ్, స్ట్రక్చర్స్ అలాగే ఆహ్, ఆన్ డిస్క్‌లో కూడా 4. సో, ఫస్ట్ వన్ ఏంటి అంటే బూట్ కంట్రోల్ బ్లాక్. ఇది. బూట్ కంట్రోల్ బ్లాక్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాల్యూమ్ కంట్రోల్ బ్లాక్. సెకండ్ వన్ 4 యూజ్ చేస్తుందన్నాను కదా! ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంప్లిమెంటేషన్ దగ్గరికొచ్చేసరికి దే ఆర్ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈస్ ఆన్ డిస్క్ అండ్ సెకండ్ వన్ ఈస్ ఇన్ మెమరీ. సో, ఆన్ డిస్క్‌లో మళ్ళీ 4 ఉంటాయి. సో, 4 ఏంటి అంటే బూట్ కంట్రోల్ బ్లాక్. సెకండ్ వన్ అనేది వాల్యూమ్ కంట్రోల్ బ్లాక్. థర్డ్ వన్ వచ్చేసరికి డైరెక్టరీ స్ట్రక్చర్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి పర్ ఫైల్ ఎఫ్‌సిబి. అది ఎక్కడైనా సరే అంటే ఫైల్ కంట్రోల్ బ్లాక్. ఫైల్ కంట్రోల్ బ్లాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మన స్ట్రక్చర్‌లో ఉన్నప్పుడే చెప్పాను మీకు. అది ఇంపార్టెంట్. ఈ ఈ ఫైల్ కంట్రోల్ బ్లాక్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి అన్నది అందుకనే మిమ్మల్ని. ఓకే. సో, ఫస్ట్ బూట్ కంట్రోల్ బ్లాక్ అనేది తీసుకుంటే ఇక్కడమ్మా రెండిట్లికి చెప్తాం. ఇక్కడ నీడెడ్ ఇఫ్ వాల్యూమ్ కంటైన్స్ అని ఏదైతే చెప్తున్నామో ఇక్కడ రెండిట్లికి అంటే యూనిక్స్ యూనిక్స్‌లో మనకి యూనిక్స్ ఫైల్ సిస్టమ్‌లో ఎలా ఉంటుంది? అలాగే ఎన్‌టిఎఫ్ఎస్ నెట్వర్క్ ట్రాన్స్‌లేషన్ ఫైల్ సిస్టమ్‌లో ఎలా ఉంటుంది? అనేది రెండిటి గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తా ఉంటాం. సో, యునిక్స్ ఫైల్ సిస్టమ్ తీసుకున్నామనుకోండి. దీంట్లో బూట్ కంట్రోల్ బ్లాక్ అనేది ఎలా ఉంటుంది? సో, దీంట్లో ఎలా ఉంటుంది? ఈ ఆహ్, యునిక్స్ ఫైల్ సిస్టమ్‌లో బూట్ కంట్రోల్ బ్లాక్ అనే దాన్ని బూట్ బ్లాక్ అంటాం. బూట్ బ్లాక్ అంటాం. అదే ఎన్‌టిఎఫ్ఎస్ కొంచెం ఇవి క్యాపిటల్ లెటర్స్‌లో రాసుకోండి. ఇవి గుర్తుపెట్టుకోండి. బిట్స్ కింద గూడా ఇచ్చే ఛాన్స్ ఉంటది. అదే ఎన్‌టిఎఫ్ఎస్ అయితే కనుక పార్టీషన్. పార్టీషన్ బూట్ సెక్టార్. పార్టీషన్ బూట్ సెక్టార్. ఇవి 1 మార్క్ కింద అడుగుతానికి ఉంటుంది. మీరు ఈ క్వెషన్ ఇచ్చినప్పుడైనా ఈ పాయింట్స్ పర్టిక్యులర్‌గా అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఆన్ డిస్క్ అండ్ ఇన్ మెమరీ అని అడిగినప్పుడు కానీ, లేకపోతే డిఫరెన్స్ బిట్వీన్ యునిక్స్ ఫైల్ సిస్టమ్ అండ్ నెట్వర్క్ ట్రాన్స్‌ఫర్ ఫైల్ సిస్టమ్ విండోస్ దగ్గర మనకి డిఫరెన్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ అని గాని, అక్కడ కంపారిజన్ అడిగినప్పుడు, అదర్‌వైజ్ ఆహ్, దీంట్లో స్పెసిఫిక్‌గా మెయిన్ పాయింట్స్ కింద మనం రాయాలి అనుకున్నప్పుడు, లేకపోతే సజెస్ట్ యువర్ ఆన్సర్ అన్నప్పుడు, అడ్వాంటేజ్ కింద అలా ఏది తీసుకున్నా ఇలా మనం ప్రతిదానికి యూనిక్స్ ఫైల్ సిస్టమ్‌లో అయితే దీన్ని ఇలా అంటాము. ఎన్‌టిఎఫ్ఎస్‌లో అయితే పార్టిషన్ బూట్ సెక్టర్ ఇలాంటి వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే గుర్తుంటది. సో, ఇక్కడ మనం ఫస్ట్ బూట్ కంట్రోల్ బ్లాక్ అంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాము? కంటైన్స్ ఇన్ఫర్మేషన్ నీడెడ్ బై సిస్టమ్ టు బూట్ ఓఎస్ ఫ్రమ్ దట్ వాల్యూమ్. ఇక్కడ వాల్యూమ్ ఎంత అది తీసుకుంటుంది అంటే దాంట్లో పర్ వాల్యూమ్ అంటేనమ్మా ఇక్కడ మెమరీ.
మెమరీయే మళ్ళీ బ్లాక్స్ కింద డివైడ్ అవుతుంది కదా! దాన్ని ఇక్కడ వాల్యూమ్ అంటున్నాము. సో, ఆ వాల్యూమ్‌లో మనకి ఇది బూట్ అవుతున్నప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఎంతవరకు ఈ ఫైల్స్ ఇందాక చెప్పాను కదా! ఏమని నంబర్ ఫ్రీ బ్లాక్స్ ఎన్ని, అలొకేట్ అయినవి ఎన్ని, డైరెక్టరీ స్ట్రక్చర్ ఏమి యూజ్ చేసుకుంటుంది. ఇలా మనం ఏదైతే తీసుకుంటున్నామో అవన్నీ ఇక్కడ తెలుస్తది. ఒకవేళ ఈ డిస్క్ అనే దాంట్లో డిస్క్‌లో మనం ఇది చేస్తున్నప్పుడు ఆన్ డిస్క్ కదమ్మా ఇప్పుడు మనం చెప్తుంది. సో, డిస్క్ అనేది కనుక ఆపరేటింగ్ సిస్టమ్‌ది లేదనుకోండి. ఓఎస్‌కి సంబంధించింది ఆ వాల్యూమ్‌లో ప్లేస్ చేయలేదనుకోండి. అప్పుడు ఆ బ్లాక్ ఎలా ఉంటుంది? బ్లాక్ మనకి క్రియేట్ అయిన బ్లాక్ అంటే ఫ్రీ బ్లాక్ ఎలా ఉంటుంది? ఎంప్టీగా, ఖాళీగా ఉంటుంది. ఓకే. సో, దాన్ని మనం ఖాళీగా ఉంది అనే దాన్ని మనం ఫస్ట్ దాన్నేమంటున్నాము అంటే యూజువల్లీ ఫస్ట్ బ్లాక్ ఆఫ్ వాల్యూమ్ ఎంప్టీగా ఉంది. నీడెడ్ ఇఫ్ వాల్యూమ్ కంటైన్స్ ఓఎస్. ఫస్ట్ బ్లాక్‌లో ఓఎస్ ఉండి ఇంక దేంట్లో ఏది లేదు వాల్యూమ్ అని అనుకుంటే లేదా ఒక బ్లాక్ ఆల్రెడీ మనం ఒక బ్లాక్ సెర్చ్ చేసాము. సెర్చ్ చేసిన బ్లాక్ కనుక ఎంప్టీగా ఉంది. ఎంప్టీగా ఉంది అంటే నెక్స్ట్‌ది ఇంకోటేదో మనం ఫైల్ ప్లేస్ చేసుకుంటాం. సో, ఆ బ్లాక్ ఎంప్టీగా ఉంది అంటే అసలు దాని ముందు ఇంకా ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా? లేదా? సో, ఉంది అనుకుంటే కనుక బ్లాక్స్ ఫ్రీగా ఉందా? అలొకేట్ అయ్యిందా? అనేది చూస్తాం. సో, ఎక్కడి నుంచి ఫ్రీ బ్లాక్స్ స్టార్ట్ అయినియి లేకపోతే ఏంటి అనేది చూడాలి కాబట్టి, ఆ వాల్యూమ్ కనుక ఓఎస్ ఎగ్జిస్ట్ అవుతే సో, అక్కడి నుంచి మనకి ఎక్కడి నుంచైతే ఓఎస్ ఎగ్జిస్ట్ అయ్యుందో నెక్స్ట్ అన్ని ఏవైతే ఎంప్టీగా ఉన్నాయో ఆ ఓఎస్ ఎగ్జిస్ట్ అయిన దాన్ని ఫస్ట్ బ్లాక్ అని చెప్తాం. ఓకే. యూజువల్లీ ఫస్ట్ బ్లాక్ ఆఫ్ వాల్యూమ్. సో, యూఎఫ్ఎస్‌లో దీన్ని బూట్ కంట్రోల్ బ్లాక్‌ని బూట్ బ్లాక్ అంటాము. ఎన్‌టీఎఫ్ఎస్‌లోనేమో పార్టిషన్ బూట్ సెక్టార్ అంటాం. బ్లాక్‌నే ఇక్కడ సెక్టార్ అంటాం. నెక్స్ట్ వాల్యూమ్ కంట్రోల్ బ్లాక్ అంటాం. దీంట్లో వాల్యూమ్ అంటే ఎంత స్పేస్ ఉంది? సూపర్ బ్లాకా? మాస్టర్ ఫైల్ టేబుల్ ఎగ్జిస్ట్ అయ్యిందా? టోటల్ నంబర్ ఆఫ్ బ్లాక్స్ ఎన్ని? ఫ్రీ బ్లాక్స్ ఎన్ని? ఒకవేళ ఫ్రీ బ్లాక్ ఉంటే ఆ బ్లాక్ సైజ్ ఎంత? ఏ పాయింటర్‌ని పాయింట్ చేస్తుంది? హెడ్‌ని పాయింట్ ఔట్ చేస్తుందా? టెయిల్‌ని పాయింట్ ఔట్ చేస్తుందా? ఇదంతా ఎలా తెలుస్తుంది? మళ్ళీ ఇక్కడ పాయింటర్ అన్నాం కదా! పాయింటర్ దగ్గర ఇది ఏం చేస్తదమ్మా? ఫైల్ కంట్రోల్ బ్లాక్ అనే దాని నుంచి చెక్ చేసుకుంటది. ఎందుకు? ఫైల్ కంట్రోల్ బ్లాక్‌లో మనం ఫస్ట్ చాప్టర్స్ ఫైల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు అక్కడ కౌంట్ ఎన్ని ఫైల్స్ ఓపెన్ అయినయి అనేది కౌంట్. ఆ కౌంట్ ఓపెన్ అయినవి 3 అయితే మళ్ళీ అది దేనికి అయిపోవాలంటున్నాము? 0కి రావాలి. 0 ఎప్పుడొస్తది? ఎన్నైతే ఫైల్స్ మనం ఓపెన్ చేసామో ఆ ఫైల్స్ అన్నీ క్లోజ్ అవుతేనే ఏమవుతున్నట్టు మనకి ఫైల్స్ అన్నీ క్లోజ్ అయినట్టు. అదర్‌వైజ్ మనం ఫోర్స్ షట్ డౌన్ ఇలా షట్ డౌన్ చేసినప్పుడు మనకక్కడ ఏం చెప్తాం దాన్ని ఆహ్, హ్మ్. క్లోజ్ అవ్వలేనట్టు కదా! ఓకే. సో, అదంతా ఎక్కడ చెక్ చేస్తది అంటే వాల్యూమ్ కంట్రోల్ బ్లాక్. ఇక్కడ సూపర్ బ్లాక్ అన్నాం చూసారా? సూపర్ బ్లాక్ అనేది దేంట్లో అంటాము? యూఎఫ్ఎస్‌లో సూపర్ బ్లాక్ అంటాం. ఓకే. అదే సేమ్ ఈ వాల్యూమ్ కంట్రోల్ బ్లాక్ ఎన్‌టీఎఫ్ఎస్‌లో మెయింటైన్ చేసేదాన్ని మాస్టర్ ఫైల్ టేబుల్. మాస్టర్ ఫైల్ టేబుల్. ఇక్కడ బూట్ బ్లాక్, పార్టిషన్ బూట్ సెక్టర్ ఎలా చెప్పాము. అలా ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్ బ్లాక్, యూఎఫ్ఎస్ అయితే సూపర్ బ్లాక్ అని చెప్తాం. దాన్నే ఎన్‌టీఎఫ్ఎస్ అయితే మాస్టర్ ఫైల్ టేబుల్ అని చెప్తాం. ఓకే. నెక్స్ట్ డైరెక్టరీ స్ట్రక్చర్. ఇక్కడ డైరెక్టరీ స్ట్రక్చర్ ఏం చేస్తుంది? ఒక్కొక్క ఫైల్ సిస్టమే చూసుకుంటది. అంటే చాప్టర్ 10లో పెర్ ప్రాసెస్, సిస్టమ్ ఒక్కొక్క ప్రాసెస్ అంటే ఒక ఫైల్‌లో మనం క్రియేట్ చేసిన దాన్ని పెర్ ప్రాసెస్ అవి ఎక్స్‌ప్లెయిన్ చేసాం కదా! డైరెక్టరీస్ కన్నా ముందు జనరల్ ఫైల్ సిస్టమ్ ఇదిగోండి వాల్యూమ్ టేబుల్ ఆఫ్ కంటెంట్, వాల్యూము, స్పెషల్ పర్పస్ ఫైల్ సిస్టమ్ ఇలా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు దీంట్లో మళ్ళీ ఇవి 2 టైప్స్ కింద డివైడ్ అవుతాయి. ఫైల్ సిస్టమ్ ఇక్కడ చెప్పాం మీకు. ఫైల్స్ దగ్గర అది కౌంట్ చూసుకుంటుంది. ఎన్ని ఓపెన్ అయినయి, ఎన్ని క్లోజ్ అయినయి అనేది చెక్ చేసుకుంటుంది. సో, ఇక్కడ పెర్ ప్రాసెస్
ఫైల్ ఓపెన్ కౌంట్, ఫైల్ ఓపెన్ కౌంట్. ఓకే, ఇదిగోండి పర్ ప్రాసెస్ యాక్సెస్ మోడ్ ఇన్ఫర్మేషన్, పర్ ప్రాసెస్. అలాగే నెక్స్ట్ దాంట్లో స్టిమ్యులేట్, ఇదిగో లాస్ట్ విత్ ఫస్ట్ ఇన్సర్టింగ్ ఆపరేటర్ కంట్రోల్. సో ఇక్కడ ఫార్మెటెడ్ గా ఉంటుందా, ఎలాగా ఉంటుంది అనేది ఆపరేటింగ్ సిస్టమ్ ప్రోగ్రామ్ ద్వారా ఇలా డిసైడ్ చేస్తుంది అన్నప్పుడు మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. సో ఇదే కాన్సెప్ట్ మళ్ళీ మనం ఇక్కడ ఈ పెర్ ప్రాసెస్ డైరెక్టరీ స్ట్రక్చర్ ఆర్గనైజెస్ ద ఫైల్. సో అక్కడ నేమ్, దాని ఐనోడ్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మాస్టర్ ఫైల్. సో ఇక్కడ మనం NTFS లో స్టోర్ చేసే దాన్నేమో మాస్టర్ ఫైల్ టేబుల్ అంటాం. NTFS దాంట్లో మాస్టర్ ఐనోడ్ అనేది ఎక్కడ వస్తుంది అన్నాను మీతో ఇందాక, యునిక్స్ లో మాత్రం ఐనోడ్. ఇందాక మీకు ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ చెప్పినప్పుడు కూడా ఐనోడ్ అనేది యూనిక్స్ అని చెప్పాను కదా. సో అక్కడ ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఈ డైరెక్టరీలో మనం మెయింటైన్ చేసుకుంటున్నప్పుడు దాని యొక్క ఫైల్ నేమ్స్, ఫైల్ కి సంబంధించిన అసోసియేటెడ్ ఏదైతే అయిందో అదంతా ఈ డైరెక్టరీలో స్టోర్ చేసుకుంటుంది. సో యునిక్స్ లో అయితే అది ఐనోడ్ నెంబర్ అంటాము. అదే NTFS లో అయితే కనుక మాస్టర్ ఫైల్ టేబుల్ లో స్టోర్ అయి ఉంటుంది అంటున్నాం. ఏం చేస్తుంది ఇక్కడ డైరెక్టరీ స్ట్రక్చర్ అంటే జస్ట్ ఫైల్స్ అనే దాన్ని ఆర్గనైజ్ చేస్తుంది. ఓకే, అది ఎలా ఆర్గనైజ్ చేసుకుంటది అంటే మాస్టర్ ఫైల్ టేబుల్ యూజ్ చేసి ఆర్గనైజ్ చేస్తుంది అని చెప్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇక్కడ ఏం చెప్తున్నాము, ఫైల్ కంట్రోల్ బ్లాక్ అంటున్నాం. దీంట్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అంటే మాస్టర్ ఫైల్ టేబుల్ అవనివ్వండి, లేకపోతే ఈ యూనిక్స్ తీసుకుంటే ఐనోడ్, బూట్ బ్లాక్, సూపర్ బ్లాక్, ఇవన్నీ ఏదైతే ఇన్ఫర్మేషన్ టోటల్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అని, ఫ్రీ బ్లాక్స్ అని, దాని యొక్క సైజ్ ఏంటి, ఇవన్నీ చూసేది ఎవరు, ఫైల్ కంట్రోల్ బ్లాక్ చూస్తుంది. దీనికి ఒక యూనిక్ గా ఒక ఐడెంటిఫైయర్ ఉంటుంది. ఈ ఫైల్ కంట్రోల్ బ్లాక్ అనేది ఒక్కొక్క ఫైల్ ని యాక్సెస్ చేసుకున్నప్పుడు దానికంటూ స్పెసిఫిక్ గా ఒక నెంబర్ అంటే ప్రాసెస్ ఐడి, పిఐడి అని చెప్తున్నాం కదా మనం, ప్రాసెస్ ఐడి. సేమ్ అలాగే మనకి ఇక్కడ ఫైల్ కంట్రోల్ బ్లాక్ ఒక యూనిక్ ఐడి ప్లేస్ చేసుకుంటుంది. సో ఇక్కడ కూడా ఫైల్ కంట్రోల్ బ్లాక్ లో కూడా NTFS లో యూజ్ చేస్తే కనుక అది మనకి ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే మాస్టర్ ఫైల్ టేబుల్. మాస్టర్ ఫైల్ టేబుల్. ఇక్కడ యునిక్స్ గురించి ఏమనట్లేదు మనం, ఓన్లీ NTFS గురించి చెప్తున్నాం. ఇది ఫైల్ కంట్రోల్ బ్లాక్. ఓకే, అదే ఇక్కడ తీసుకుంటే, అదే యునిక్స్ లో తీసుకుంటే ఫైల్ కంట్రోల్ బ్లాక్ అనేది ఐనోడ్ నెంబర్స్ అండ్ దేర్ నేమ్స్ ద్వారానే అవుతుంది అనేది చెప్పొచ్చు. అది కూడా ఎలా ఉంటుంది ఇక్కడ అంటే ఒక ఫైల్ ఒక రోలో క్రియేట్ అవుతూ వస్తుంది అని చెప్తాం. ఓకే, అది ఆన్ డిస్క్. అలాగే నెక్స్ట్ ఇన్ మెమరీ చెప్తాం. ఈ ఆన్ డిస్క్ దాంట్లోనే ఇదిగోండి పర్ ఫైల్, ఇదిగోండి ఇక్కడ ఉంది పర్ ఫైల్ సిస్టమ్ లో బూట్ కంట్రోల్. నెక్స్ట్ పర్ ఫైల్ కంట్రోల్ బ్లాక్ కంటైన్స్ మెనీ డీటెయిల్స్ అబౌట్ ద ఫైల్. దాని గురించి, దాని యొక్క పర్మిషన్, సైజ్, డేట్స్ మొత్తం అంతా తెలుస్తుంది అన్నాను కదా. ఇదిగో NTFS స్టోర్స్ ఇన్ మాస్టర్ ఫైల్ టేబుల్. ఏం యూజ్ చేసుకుని, డేటాబేస్ స్ట్రక్చర్ యూజ్ చేసుకుని దాని యొక్క రిలేషనల్ ఏది అనేది యాక్సెస్ చేసుకుంటారు. సో ఫైల్ పర్మిషన్, ఫైల్ డేట్, ఫైల్ ఓనర్, ఫైల్ సైజ్, ఫైల్ డేటా బ్లాక్స్ ఆర్ పాయింటర్ టు ఫిల్ డేటా బ్లాక్స్. ఏదైతే ఫ్రీగా ఉందో దానికి సంబంధించింది. ఓకేనా, ఇది ఆన్ డిస్క్. నెక్స్ట్ ఇన్ మెమరీ అంటున్నామమ్మా. ఇన్ మెమరీ అనే దాంట్లో ఇక్కడ చూడండి మౌంట్ టేబుల్ అనేది వస్తుంది. ఇన్ మెమరీలో ఏంటి అంటే రెండు యూజ్ చేస్తాం. ఏది, ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ యూజ్ చేస్తాము, అలాగే పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతానికి కూడా చూస్తాం. ఇన్ మెమరీ దాంట్లో రెండు బోత్ దాన్ని ఏమంటాం, ఫైల్ సిస్టమ్ ఏదైతే మనం మేనేజ్ చేస్తాం, ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ అండ్ పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేస్తానికి కూడా ఇక్కడ చూస్తాం. దేని ద్వారా పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయగలము ఇన్ మెమరీలో అంటే త్రూ క్యాచీ. క్యాచీ అనేది మనం యూజ్ చేసుకుంటాం కదా, టెంపరీగా ఫాస్ట్ గా యాక్సెస్ అవుతానికి క్యాచీ యూజ్ చేస్తాం కదమ్మా అది.
సో ఇక్కడ డేటా ఏమవుతుంది, ఎలా లోడ్ అవుతుంది, ఇన్ మెమరీ నుంచి ఎలా లోడ్ అవుతుంది డేటా అనేది మనం తీసుకుంటే కనుక మౌంట్, MOUNT మౌంట్ అనేది ఇప్పుడు ఇక్కడ వస్తుంది. మనం ఏవైతే ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసామో అవన్నీ యాడ్ అవుతా ఉంటాయి. మౌంట్ అంటే యాడే కదా మనం ఇక్కడ చెప్పాం. సో యాడ్ అవుతుంది. మనకి ఇంకా అది అక్కర్లేదు అనుకున్నప్పుడు ఏమవుతుంది, అన్మౌంట్. అక్కర్లేదు ఇంకా దాంతో మనకి అనుకున్నప్పుడు దాన్ని అన్మౌంట్ అంటే క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేస్తాము అంటే ఈ ఫైల్ ఓపెన్ టేబుల్ కౌంట్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే రీడ్ పర్మిషన్, రైట్ పర్మిషన్ ఏవైతే ఉన్నాయో ఇంకా అవన్నీ మనకి ఓపెన్ అవ్వవు అనేది మనం చెప్తాం. మోడిఫై అవ్వదు అనేది మనం చెప్తాం. సో ఇక్కడ కూడా కొన్ని 4 స్ట్రక్చర్స్ చెప్తామమ్మా. ఫస్ట్ వన్ మౌంట్. ఇక్కడ మనం ఆన్ డిస్క్ లో ఎలా అయితే 4 చెప్పామో ఇన్ మెమరీలో ఫస్ట్ మౌంట్ టేబుల్. మౌంట్ టేబుల్. ఓకే. సో మౌంట్ టేబుల్ అనేది మనకి ఏం చేస్తుంది, ఇన్ మెమరీలో ఇన్ఫర్మేషన్ అసలు ప్రతి దాంట్లో ఎంత వాల్యూమ్ ఉంది ఏంటి అనేది తెలుస్తానికి. అంటే ఎంత ఫ్రీ స్పేస్ ఉంది, ఎంత సైజ్ ఉంది, ఎంత అలోకేట్ చేసుకోగలము. సో ఎక్కడి నుంచి మనం మౌంట్ పాయింట్ అంటే యూజర్స్ నుంచి మనం ఆ ఫైల్స్ యాడ్ చేస్తాం కదా. సో ఫస్ట్ ఆ మౌంట్ పాయింట్ ఏంటి అనేది ఇక్కడ తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి ఎలా అయితే డైరెక్టరీ స్ట్రక్చర్ అని చెప్పాము. సో డైరెక్టరీ స్ట్రక్చర్ ఏం చేస్తుంది, క్యాచీలో మొత్తం క్యాచీ అనేది ఇక్కడ యూజ్ చేసుకుంటుంది అన్నాను కదా, ఫాస్ట్ గా యాక్సెస్ చేసుకుంటాకి. దానికి రీసెంట్ గా ఏదైతే డైరెక్టరీస్ యాక్సెస్ చేసుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనకి డైరెక్టరీ స్ట్రక్చర్ లో ప్లేస్ అయి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ దీంట్లోనే సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్. సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్ ఇది ఏం చేస్తుంది అంటేనమ్మా, సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్ ఆన్ డిస్క్ లో మనకి ఇక్కడ FCB ఉంది కదా, ఫైల్ కంట్రోల్ బ్లాక్ ఎలా అయితే ఉందో ఇన్ మెమరీ దాంట్లో మొత్తం సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్లోనే ఆ ఫైల్ సిస్టమ్ కంట్రోల్ బ్లాక్ యొక్క కాపీ అంతా, ఫైల్ సిస్టమ్ ఆన్ డిస్క్ లో ఇక్కడ ఏదైతే ఉందో ఈ కాపీ అంతా మళ్ళీ ఎక్కడ ఉంటది అంటే మనకి సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్. కానీ సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్ అనే టెర్మినాలజీ మనం ఇన్ మెమరీలో యూజ్ చేస్తాము. ఓకే. అంటే ఏ ఫైల్ ఓపెన్ చేసాము, ఆ ఫైల్ ఏంటి అనేది మొత్తం అంతా మనకి ఎక్కడ ఉంటుంది, ఫైల్ కంట్రోల్ బ్లాక్ కదా. సో ఆ ఫైల్ కంట్రోల్ బ్లాక్ ని మనం ఇక్కడ ఇన్ మెమరీ ఫైల్ సిస్టమ్ దగ్గరకు వచ్చేసరికి సిస్టమ్ వైడ్ ఓపెన్ ఫైల్ టేబుల్ అనేది చెప్తాం. నెక్స్ట్ పెర్ ప్రాసెస్. అంటే పెర్ ప్రాసెస్ ఏం చెప్పాను, ఎన్ని ఓపెన్ అయినాయి, ఎన్ని క్లోజ్ చేయనియి, ఏ పాయింటర్ ని ఇండికేట్ చేస్తుంది అనేది కంప్లీట్ గా చెప్పేది పెర్ ప్రాసెస్. దాని గురించి చెప్పేది పెర్ ప్రాసెస్. ఇది కూడా మనకి ఇక్కడ ఇన్ మెమరీ. సో లాస్ట్ లో ఈ బ్లాక్స్ కానీ డిస్క్ కానీ రీడ్ చేసామా, రైట్ చేసామా మొత్తం అంతా మనకి ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది అంటే బఫర్. సో టెంపరరీగా అది స్టోర్ అయ్యి ఉండాలి కదా. సో ఈ బఫర్ ని ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాము, టెంపరరీగా స్టోర్ చేస్తానికి క్యాచీ. దానికి ఎగ్జాంపుల్ ఇది. రేపు నెక్స్ట్ క్లాస్ లో రేపు మీకు ఇది ఎగ్జాంపుల్ చెప్తానంటే ఇక్కడ మనం ఆన్ డిస్క్, ఓకే, ఇన్ మెమరీ ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ ఫైల్ ఓపెన్ రీడ్ దగ్గర తెలుస్తుంది మీకు. ఇన్ మెమరీ ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్స్. ఓకే. మీకు ఒకసారి మళ్ళీ ఆన్ డిస్క్ అండ్ ఇన్ మెమరీ మళ్ళీ రివైజ్ చేస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇక్కడ వరకు అర్థమైందా, క్లియర్ అయినా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇక్కడ అడగలేకపోతున్నాము అంటే వాట్సాప్ చేయండి. కొంతమంది ఒక 3 మెంబర్స్ నాకు తర్వాత వాట్సాప్ అంటే నేను అడిగినప్పుడు కాకుండా మీకు ఇంట్రెస్ట్ ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఆ టైంలో ఓపెన్ చేసి మెసేజెస్ పెట్టారు. పర్టికులర్ టాపిక్స్ డౌట్స్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమలేదు యాక్చువల్గా. ఆ టాపిక్స్ దొరికితే ఎక్కడుంటాయో పెడితే వింటాము అని. అలా వినే కన్నా నేను చెప్తే అర్థమవుతుందని నేనే విడిగా వాళ్ళకి మళ్ళీ కాల్స్ చేసి వీడియో కాల్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలా మీకు ఏదన్నా ఇండివిజువల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నా సరే యూ కెన్ ఫ్రీ టు ఆస్క్. ఓకే. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాగౌట్ అవ్వండి.